అందరూ హ్యాపీగా ఉన్నారా? ఏమో ఏమో బ్రదర్, ఏమో డౌట్ కొడుతుందంటున్నా. అందరు హ్యాపీగా ఉన్నారా లేరంటారా? హ్యాపీగా ఉన్న అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు చక్కటి దినాన్ని మనకేమిచ్చాడండి ఈరోజు? సజీవ లెక్కలు నిలబెట్టి ఆయన సన్నిధిలో మోకరించడానికి, అన్ని నామముల కన్నా పైనామమును ఆరాధించడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపి ఉన్నాడు. దేవుడు మనం తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మనం ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్తాము, ప్రార్థన చేసుకుందాము. వాక్యంలోకి వెళ్తాము. మన మధ్యలో ఉన్న యాదమ్మ గారు వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు దేవా. ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి, దినాన్ని బట్టి నీకు వందనాలు రాజా. నాయన కేవలం నీ కృప చూపించినందువలన నాయన కేవలం ఈ దినమున బతున్నామట. నీ కృప తండ్రి, నీ ప్రేమ తండ్రి, నీకు వందనాలు. పంపించిన సంతోషాన్ని బట్టి, సంబరాలను బట్టి నీకు వందనాలు రాజా. జీవితకాలాన్ని పొడిగిస్తున్న రాజ్యానికి వందనాలు. నీకేమిచ్చి మరణం తీర్చుకోలేమయ్యా. దినదినము తండ్రి శనచనం కాపాడుతున్న రాజ్యానికి వందనాలు. భూమిని పాదపీఠగా, ఆకాశాన్ని సింహాసనము తీసుకొని పరిపాలిస్తున్న గొప్ప రాజ్యానికి వందనాలు. స్తోత్రం. ఎంతో మంది రాజ్యాన్ని నెరగలేక రాజా ఈ లోకంలో నశించిపోతున్నారయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. మాకైతే తండ్రి ఎంతో మంచి ధన్యత ఇచ్చావు, భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నీ మందిరంలో ఆరాధించుకునే భాగ్యం దయచేసావు తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చావు రాజా, మంచి ఆహారం ఇస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయనా. దినదినం నీ వాక్యంలో మమ్మల్ని నడిపిస్తున్నావు రాజా, బతికిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. మంచి మాటలు నేర్పిస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములయ్యా. నాయనా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. మా మందిరాన్ని దీవించి ఆశీర్వదించు దేవా. మా మందిరంలో తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునైనా, ఏ బిడ్డకి అవసరం తీర్చినైనా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభువా. నాయనా నీకు వందనాలు, స్తోత్రములు దేవా. కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మేమిడిచిన మమ్మల్ని నిడవక ఎడబోయక తోడుంటున్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములయ్యా. నైనా ఇప్పుడు వాక్యంతో పాటలతో నాయన అన్ని వేళలకు తోడుకున్నావు, సహాయం చేసేవయ్యా. ఆరాధించుకుని మంచి మనసు దయచేసావయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. పాటల ద్వారా మహిమ పొందిన రాజా నీకు వందనాలయ్యా. నైనా నీకు స్తుతులు, నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు రాజా ఏడంతలు గల ఆత్మ దయచేసి నాయన వినగల చెవులు గ్రహించి తెలివి దయచేయి తండ్రి. నాయన కుమారుని అభిషేకించి నీ మాటలు నేర్పించడానికి తండ్రి మంచి ధన్యత భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో మొదటిగా దేవుడి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్వామి ఇచ్చిన దేవుడికి వందనాలు. కూడా వచ్చేమందరికి కూడా ప్రభు పేట వందనాలు. అందరికి కూడా వందనాలు. హ్యాపీ క్రిస్మస్. వాక్యంలోనికి వెళ్తాము, మనకు సమయం అవుతా ఉంది కనుక. రైట్. సో గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ కదండి ఈరోజు మనం ఏం జరుపుకుంటా ఉన్నాము? క్రిస్మస్. గట్టి చెప్పాలి, ఏంటది? క్రిస్మస్ అన్నమాట. క్రిస్మస్ అంటే ఏంటి? నాకు లాస్ట్ ఇయర్ చెప్పిన పదాలు ఇంకా గుర్తుకున్నాయి అనమాట. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ క్రిస్మస్లో క్రైస్ట్ తీయాలి, పక్కెట్టాలి. మస్ పక్కెట్టేసాలి. క్రైస్ట్ అంటే క్రీస్తును, మస్ అంటే ఆరాధించుట. అందరం కూడా మనం ఈరోజు ఏం చేస్తున్నాము? క్రీస్తును ఈరోజు ఆరాధిస్తున్నామా? ప్రతిరోజు ఆరాధిస్తున్నామా? ప్రతిరోజు కూడా మనకేంటి? క్రిస్మస్. ప్రతిరోజు కూడా మనకేంటి? క్రిస్మస్. రైట్. సో క్రీస్తు మనం అందరం ఏమున్నాం ఈరోజు? కలిగి ఉన్నామా లేదా? మనము క్రీస్తును కలిగి ఉన్నాము. మనం లాస్ట్ వీక్ వాక్యం చెప్పుకున్నాం. ఓవరాల్గా ఏమైనా గుర్తుకుందంటారా? లాస్ట్ వీక్ మనం వాక్యం చెప్పుకున్నాము. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం చెప్పుకున్నాం. అవునంట కదన్నా? ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. ఎందుకు మరి మన కొరకు రావాల్సిన అవసరం ఏముంది ఆయనకు?
లేదు లేదు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అవునంటారా కాదంటారా? ఆయన మన కొరకు రావాల్సిన గల కారణం ఏంటి? మన కొరకు అయితే వచ్చాడు, బట్ ఒక కారణం అనేది ఉందా లేదంటారా? ఏంటి ఆ కారణము? మనలో ఏముందంట? పాపం ఉందంట. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతా ఉన్నారంట? పొందలేకపోతా ఉన్నారంట. ఒకసారి ఈ వాక్యం చూసుకుందామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాను. ఏంటి బ్రదర్, క్రిస్మస్ అని వస్తే మీరు గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తున్నారని అనుకుంటున్నారా? రైట్, అది రెడీ అయింది కదా. నాకు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తావా? ఇక్కడ పెట్టేసేసి రాదా? రైట్. సో ఇక్కడ మనం చూస్తే మరి దేవుని వాక్యం ఏమని తెలుస్తుందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. మరి యేసు ప్రభు ఈ లోకానికి రాగల ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క అతిక్రమములు, మన యొక్క పాపములు. మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి, మన దోషముల నుండి. బ్రదర్స్ కొద్దిగా ముందుకు వస్తే, అక్కడ సిస్టర్స్ మీరు ముందుకు రండి, ఇప్పుడు ముందుకు వచ్చాక ఇక్కడ చేస్తున్నాయి. రైట్. మరి ప్రభువు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే కారణం ఏంటి? ముఖ్య కారణం, ప్రభువు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? మనమందరం కూడా త్రోవ తప్పిపోతుంది. ఒక గొర్రె మంద అనేది నడుస్తూ ఉంటుంది, గొర్రెల మంద. ఆ ముందు గొర్రె ఎటు పోతే మిగతా గొర్రెలన్నీ కూడా ఎక్కడికి పోతాయండి? దాన్ని అనుసరిస్తూ ఉంటాయి. అది మంచి మార్గమైనా సరే, చెడు మార్గమైనా సరే, అవన్నీ ఏం చేస్తుంది? దాన్ని అనుసరిస్తాయి అన్నమాట. సో మరి మొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను మాట్లాడుకుందాం కాసేపు. ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను ఏం చేశాడు? ఆదాము అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడు? పాపము చేశాడు. పాపము చేసి అప్పటి వరకు లోకంలో ఏం లేదంట? మరణం లేదు. అప్పటి వరకు లోకంలో ఏం లేదంట? మరణం లేదు. మరి ఆదాము పాపము చేసి మరణాన్ని ఏం తెచ్చుకున్నాడు? లోకములోనికి మరణం వచ్చిందని లేఖనం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఆజ్ఞను ఆదాము అతిక్రమించి పాపము చేసినప్పుడు లోకంలోనికి ఏమొచ్చిందంట? మరణం వచ్చేసింది. మరి ఆదాము మొదలుకొని ఆ అనంతరం నేటి వరకు కూడా నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ కూడా ఏం చేస్తారంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించమైన పొందలేకపోతా ఉన్నారు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మనమందరం. అవునంటారు కదంటారా? ఎవరైనా ఇక్కడ చేతి చెప్తారా? నేను నీతిమంతుని మనం చెప్పగలమా? చెప్పలేము. మనం నీతిమంతుమని చెప్పలేము. మనమందరమును గొర్రె వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవను తొలగాను. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ, భార్యాభర్తలు, 2 పిల్లలు, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? కరెక్టైన కుటుంబమా? చిందరాబంధంగా ఉంటుంది ఆ కుటుంబం. ఎట్లా ఉంటుందండి? అంటే ఆజ్ఞలు లేని కుటుంబము, కట్టుబాటు లేని కుటుంబంగా అదేమవుతుంది? ఒక మాదిరి అయిన కుటుంబంగా అదేమవ్వదు, ఉండదు. మరి మనం కూడా దేవుని ఎదుట చెల్లాచెదరు అయిపోయాం. ఆయన ఆజ్ఞకు మనం లోబడకుండా ఏమైపోయాము? చెల్లాచెదరు అయిపోయాం. పాపము చేశాము. పాపానికి ప్రతిఫలం ఏంటి? మరణం. ఆజ్ఞాత్మకమే పాపము వల్ల వచ్చే జీతము మరణం. అది ఉండు చోటు పాతాళం.
మరణం ఎక్కడ ఉంటుంది? పాతాళంలోనే ఉంటుంది కదా. అది ఉండే చోటు పాతాళం. రైట్, థ్యాంక్ యూ. ఈ పాతాళము నుండి తప్పించడానికి, ఈ మరణం నుండి తప్పించడానికి భూమి మీద ఏ ఒక్కరు కూడా ఏం లేరంట, నీతిమంతులు లేరు. మనం చూస్తాం మామూలుగా పాపం పోవాలంటే మనం ఏం చింతిస్తాము? అన్నిలు కూడా ఏం చేస్తారు? బలి ఇస్తారు. అది ఆనాటి నుండి వస్తున్న ఆచారం అని. మరి దేవుడు కూడా చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు పాపము చేసినప్పుడల్లా మందిరానికి మీరు ఏం తీసుకురావాలి? మీ స్థితిని బట్టి, మీ స్తోమతను బట్టి మీరు ఏం తీసుకురావాలి? మీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడానికి పావురమునో మేకనో గొర్రెపిల్లను మీరు ఏం చేసుకోవాలి? తీసుకొని రావాలి. అది ఎలాంటిది ఉండాలంటే లోపము లేనిదే ఉండాలి, పవిత్రమైనది ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దాంట్లో ఎలాంటి లోపం అనేది కుంటిది కానీ, గుడ్డిది కానీ, చెవిటిది కానీ, మూగది కానీ ఉండదు. అలాంటిది మీరు ఏం చేయాలి? బలి ఇవ్వాలి. అయితే దేవుడు నేను లాస్ట్ చెప్పాను, ఎందుకు అవి బలి ఇవ్వమన్నాడంటే, మనము చేసిన అతిక్రమం నిమిత్తము, మనము చేసిన పాపము నిమిత్తము ఒక మంచిది ఏమవుతుంది? బలి అవుతుంది. అది చూసినప్పుడు నీకు ఏం కలగాలి? కానీ సరే, నేను చేసిన పాపానికి పావురం ఏమవుతుంది? బలి అవుతుంది. నేను చేసిన అతిక్రమకు అది బలి అవుతుంది. నాకు మారుగా అది బలి అవుతుంది. అది చూసి నీ మనసు మారాలని దేవుడు ఆజ్ఞించాడు తప్ప ఆయన బలి కోరేవాడు కాదు. ఆయనకు కావాల్సింది ఏంది? గొర్రె కావాలా? మేక కావాలా? ఇంకేమైనా ఏం అవుతుంది? ఆయనకి ఏం కావాలి? మన హృదయం కావాలి. మనసు మారిన హృదయం ఆయనకు కావాలన్నమాట. ఇక్కడ చూసుకుంటూ వస్తే మరి ఎన్ని బలులు ఇచ్చినా కూడా పాపం అయితే ప్రాయశ్చిత్తము కలగట్లేదు. మరి మనం లాస్ట్ చూసుకున్నాం కదా, ప్రభువు రాకడకు ఎన్నైతే మరి లేఖనాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసు ఏం చేశాడు? వాటిని నెరవేర్చి జగతికి పునాదులు వేయబడక మునిపే, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనం ఆయన ఏం చేసుకున్నాడంట? ఏర్పరుచుకున్నాడు. అంటే ఒకానొక రోజు ఈ స్థితి వస్తుంది, ఒకానొక రోజు ఈ టైం వస్తుంది అనేసి ఆయన ముందుగానే ఎదిగి తన కుమారుని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన అన్నాడు, మరి నా జనుల నిమిత్తము, నా జనులు రక్షించడానికి ఎవరు వెళ్తారు అంటే ఆయన అన్నాడు, నేను వెళ్తాను. మనం యెషయా అంటాం కదా, ఈ సువార్త ప్రకటించడానికి ఎవరు వెళ్తారంటే యెషయా ఏమంటాడు? నేను వెళ్తాను అంటాడు. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చదువుతారా? వచ్చిన చదువుతారా? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూడండి, తన అద్వితీయ కుమారుని, ఒక్కగానొక కుమారుని ఈ లోకానికి పంపించి తండ్రి అయిన దేవుడు అంటా ఉన్నాడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, అంటే మనం అందరం విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈనాడు మనమందరం ఏముంచాలంట? దేవుని యందు, ప్రభువు అందు మనం ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమంట అసాధ్యము. ఆనోకు దేవుని యందు విశ్వాసం ఉంచి మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అవునంటారా కదంటారా? రైట్. విశ్వాసం అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. రైట్. ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే మరి యేసు ప్రభు ఈ లోకానికి 2000 years బ్యాక్ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ రోజు వచ్చాడు? ఇది మనకు కావాలి. ఏ రోజు వచ్చాడు? ఈరోజు వచ్చాడు మీరు చెప్తారు. ఏ రోజు వచ్చాడు? కొంతమంది ప్రశ్న వేస్తారు, అది బైబిల్లో ఉందా? కొంతమంది డిసెంబర్ 25 రోజు వచ్చిన ప్రశ్న వేస్తారు అనమాట. అంటే డిసెంబర్ 25 వచ్చిన బైబిల్లో లేకపోతే అది లేనంట. బైబిల్లో డిసెంబర్ 25 అప్పటికి క్యాలెండర్ లేదు. అప్పటికి చెప్పాలంటే క్యాలెండర్ అప్పటికి లూనా చంద్రుడు బేస్ చేసుకుని క్యాలెండర్లు ఉన్నాయన్నమాట. అప్పటికి కొంతమంది ప్రశ్న వేస్తారు, ఏమంటారు అంటే డిసెంబర్ 25న యేసు పుట్టాడని బైబిల్లో ఉందా? ఉంటే చెప్పండి, నేను మీకు 10 లక్షలు ఇస్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి యూట్యూబ్లో. 10 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను, ₹1,00,00,000 ఇస్తాను, బైబిల్లో నాకేం చేయండి, చూపించండి అంటారు. కాసేపు అది ఉందో లేదో పక్కన పెడితే ప్రభు వచ్చాడా రాలేదా? నీకు ఆయన మరి బైబిల్లో ఉండడం కావాలా, ఆయన వచ్చాడు అనేది నీకు కావాలా? ఆయన వచ్చాడు రాలేదా? ఈనాడు ఇజ్రాయెల్ దేశం పోతే మనకి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి? చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి? చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అన్నమాట.
సో మొదటిగా డిసెంబర్ 25 అనేది బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా అంటే లేదు. బైబిల్లో ఏం రికార్డ్ చేస్తుందంటే ఎనిమిదవ దినాన సున్నతి చేయడానికి ఆయనకి ఏం చేసుకున్నారు? దేవాలయానికి తీసుకెళ్ళారు. సో డిసెంబర్ 25న అనేది బైబిల్లో లేదు. లేనంత మాత్రాన సత్యం లేకుండా పోతుందా? సత్యం లేకుండా పోదు. కొన్ని రిఫరెన్స్ చూసుకొని మనం ముందుకు వెళ్దాము. ఒకసారి క్రిస్మస్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే యాక్చువల్లీ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ 300 సంవత్సరాల వరకు కూడా క్రిస్మస్ అనేది లేదు. ఇది ఎప్పుడు వాడుకలోకి వచ్చిందంటే 336 AD అనమాట. ఆ టైంలో ఇది వాడుకలోకి అప్పటివరకు అంతకుముందు క్రిస్మస్ అనేది లేదనమాట. అయితే దీనికి మరి క్రిస్మస్ ఎలా వచ్చింది, ఎందుకు మనం డిసెంబర్ 25ని సెలబ్రేట్ చేసుకుంటామంటే, నేను ఇది చరిత్ర అనమాట. ఒక థియరీ ఉందన్నమాట, జకరియా ఎలిజబెత్. చాలా థియరీలు ఉన్నాయి, బట్ నేను ఒకటి చూస్ చేసుకున్న సమయం మనకు సరిపోదు కనుక ఒక థియరీ చెప్తాను. డిసెంబర్ 25 క్రిస్మస్ మీరు ఎందుకు జరుపుకుంటారని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేస్తే మీరు వాళ్ళకి ఏం చేయాలి? ఆన్సర్ ఇచ్చేవారిగా ఉండాలి. నా ఫస్ట్ థింగ్, మిమ్మల్ని నేను బలపరచడమే కాకుండా మీకు నేను వాక్యం కూడా నేను నేర్పించాలనుకుంటున్నాను. నేను మీకు మనం ఏదో బ్లైండ్గా ఎటు గొర్రెలేక పోదనుకోవద్దు. అవునా? క్రీస్తుని ఎరిగిన గొర్రెలాగా మనము ఉండాలి. బయట నుంచి ఎవరైనా వచ్చి క్రిస్మస్ డిసెంబర్ మీరు జరుపుకుంటారు 20 రోజులు అంటే మాకు తెలియదు అంటే నువ్వు క్రీస్తుని ఎరిగిన గొర్రెవు కాదు. ఒక థియరీ ఉంది, జకరియా అండ్ ఎలిజబెత్ అనేది ఒక థియరీ ఉంది అనమాట. మనం చూసుకుంటే మరి లూకాసు వార్త 15 లూకాసు వార్త 1వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము చదివే వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ చదివితే నాకు హెల్ప్ అవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. చాలు. ఇక్కడ మనం చూసినట్లే లూకాసు వార్త మనకు ఒక యాజకుడు కనబడతా ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? జకర్యా. అవునా కదా అంటారా? ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూసి ఇక్కడ జకర్యా అని ఒక యాజకుడు ఉండేను, అతని భార్య ఎలిజబెత్. అవునా కదండి? అవరోన కుమార్తెలు ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరికి సంతానం లేదు, అంతకు సంతానము లేదన్నమాట. కానీ వీళ్ళు దేవుని అంత ఎలా ఉన్నారంట? నీతిమంతులై ఉన్నారు. సంతానము లేదు, చాలా ఏజ్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. ఈ జకర్యా గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఒక యాజకుడు. అక్కడ మనం గమనిస్తే అబియా తరగతిలో ఒక పదం ఉంది. అబియా తరగతిలో మరి మనం చూసుకుంటే యెరూషలేము మందిరంలో యాజకత్వం వహిస్తారు కదా యాజకులు. సంవత్సరానికి 24 మంది యాజకులు ఉంటారు. సంవత్సరానికి 1 ఇయర్కి అంటే 24 మంది యాజకులు ఉంటారు. ప్రతి నెల ఇద్దరు ఏం చేస్తారు? యాజకత్వాన్ని చేస్తారనమాట. నెలకు ఇద్దరు, 15 రోజులు ఒకరు, 15 రోజులు ఒకరు. ఆ మాసం అంతా కూడా వారు యాజక చేసే టైం అంతా కూడా వారు దేవాలయంలోనే ఉంటారు, ఇంటికి వెళ్ళరన్నమాట. సంవత్సరానికి ఎంతమంది ఉంటారు యాజకులు? 24 మంది. అంటే నెలకు ఎంతమంది? ఇద్దరు. సో ఇక్కడ అబియా తరగతిలో అంటే ఈయన టైం వచ్చింది. ఒకసారి మనము పాత నిబంధనకి వెళ్దాము. ఫస్ట్ క్రానికల్స్ 1వ దినవృత్తాంత గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 24th చాప్టర్ 10th వర్స్. ఏడవది అకోచునకు, 8వది అబియాకు. ఇక్కడ చూడండి, 8వది ఎవరికి వచ్చిందంట? అబియాకు వచ్చింది. అంటే ఆనాటి నుంచి కూడా ఈ అబియా అనేది
తరాల గుండా వీళ్ళు యాజకత్వం వహిస్తూ వస్తూ ఉన్నారు. నెలలో 30 రోజులు ఉంటుంది. నెల 30 రోజులు అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసేసి నెంబర్ 1, సెకండ్ హాఫ్ వచ్చేసేసి నెంబర్ 2. మరి 8వ ఎవరికి వచ్చిందంట? అబియాకు వచ్చింది. ఈ అబియా తరగతిలో వస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ జకర్యా. అంటే ఇప్పుడు జకర్యా వంతు నెలలో ఎప్పుడు వస్తుందంట? 8వ రోజు. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం, ఇక్కడ ప్రకాష్ ఆకాష్ మెసేజ్ చెప్తారు. ఈ వారం ఫస్ట్ ఒకరు వస్తే నెక్స్ట్ వారం అంటే వాళ్ళకి మనం ఆ విధంగా ఏం చేసాము? నేర్పించాం, డివైడ్ చేసాం అనమాట. ఈ వారం ఫస్ట్ ఒకరు వస్తే నెక్స్ట్ వారము ఇంకొకరు ఫస్ట్ వస్తారు, తర్వాత ఇంకొకరు సెకండ్ వస్తారు. అయితే ఇక్కడ ఈ అభియాన్ నుంచి వస్తున్న వారి వంతు నెలలో, సంవత్సరంలో 8వ టైం. మీరు మన ఊరిలో చూస్తే నీళ్ళు పెట్టుకుంటారు పొలానికి. ఈరోజు నా వంతు, వారానికి 7 రోజులు. 7 అన్నదమ్ములు ఉంటే మొదటి రోజు నా వంతు, 2వ రోజు ఈయన వంతు, 3వ రోజు ఈయన వంతు, 4వ రోజు ఇంకొక ఆయన వంతు, 5వ రోజు, 6 అట్లా వంతులు ఉంటాయి. ఈ అబియాది కూడా, ఈ జకర్యాది కూడా 8వ వంతు అనమాట. సంవత్సరం అంతట్లో ఈయనకు వచ్చేటప్పుడు 8వ వంతు. రైట్, మనం ముందుకు వెళ్దాం. అర్థమైంది కదా ఇది? ఒక్కసారి మనం ముందుకు వెళ్తే రైట్. అప్పుడున్న లూనార్ క్యాలెండర్ ప్రకారంగా, అప్పుడు సోలార్ క్యాలెండర్ లేదు, లూనార్ క్యాలెండర్ ఉంది. అంటే చంద్రుడిని బేస్ చేసుకొని తయారు చేస్తారనమాట. చంద్రుడిని బేస్ చేసుకొని తయారు చేస్తారు. సో ఆ క్యాలెండర్ ఎలా ఉండేది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కొత్త సంవత్సరం ఎప్పుడు? జనవరి నుంచి. ఇది సోలార్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ అనమాట. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది పక్కన పెడతాం కాసేపు. అప్పుడు వాళ్ళకు ఉన్నది ఏంటి? హెబ్రూ క్యాలెండర్. ఇక్కడ చూసుకుంటే మార్చిలో స్టార్ట్ అవుతుంది వాళ్ళకు నూతన సంవత్సరం. మార్చిలో స్టార్ట్ అవుతుంది. చూడండి, మార్చి 15 నుంచి ఏప్రిల్ 1కి ఒక వంతు. అర్థమవుతుంది కదా? ఈ యాజకుల తత్వం కూడా ఇలానే చేశారనమాట. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు ఒకరి వంతు. ఏప్రిల్లో 2. నేను ఒకటి చెప్తాను. మార్చిలో ఒకరు అయిపోయారు. ఏప్రిల్లో ఎంతమంది? 2 వచ్చేసారు. ఏప్రిల్లో 2 అంటే మొత్తం 3 అయ్యారు. మరి ఏప్రిల్ నుంచి మళ్ళీ మేలో 2 మళ్ళీ ఎంతమంది? 6 మంది అయ్యారు. 6 మంది అయ్యారా? 5 మంది అయ్యారు. మేకి 5 మంది అయ్యారు. జూన్లో మళ్ళీ 2. లేదు, నేను తప్పు చెప్తున్నాను. మార్చిలో ఒకరు అంటే సారీ, ఇక్కడ ఏప్రిల్కి ఒకరు అయిపోతారు. మార్చ్ సెకండ్ హాఫ్ ఒకరు అయ్యారు. అక్కడికి ఏప్రిల్ మాసం అయిపోయింది. సారీ, ఏప్రిల్ స్టార్ట్ అయింది. ఏప్రిల్లో మళ్ళీ 2 ఉన్నారు కదా, 3 అయ్యారు. మళ్ళీ మేలో 5 అయ్యారు. మేకి 5 అయ్యారు. జూన్కి 7 అయ్యారు. జూలై స్టార్టింగ్కి 8వ పర్సన్. ఇది క్లియర్ ఉంది కదా? మీకు మళ్ళీ క్లియర్ ఉంటే చూసేసుకుని నేను షేర్ చేస్తాను. 1 2 5 7 రైట్. సో జకర్యా వంతు ఎప్పుడు వస్తుంది? జూలై మాసం ఫస్ట్ వీక్, ఫస్ట్ హాఫ్ వస్తుంది. జూలై మొదటి 2 వారాలు వస్తుంది. ఎవరి వంతు? జకర్యా వంతు. ఇక్కడ 8వ అనేది ఇందాక అబియాకి ఎప్పుడు వచ్చిన టైము? 8వ భాగం. అంటే ఈ 24 మందిలో జకర్యా ఎప్పుడు వస్తున్నాడు అంటే 8th భాగంకి వస్తున్నాడు. ఆ 8th భాగం ఎప్పుడు వస్తుందంటే జూలై 1 నుండి జూలై 15కి వస్తుంది. ఓకేనా? మీకు డేట్ చెప్తున్నాను. డిసెంబర్ 25 ఎందుకు మనం చేసుకుంటామంటే ఇది మనం ధ్యానించుకోవాలి. ఈయన వంతు ఎప్పుడు వస్తుంది? బైబిల్ నుంచి చెప్తున్నాను. 8వ భాగం ఈయనది. సో 8వ భాగం ఎప్పుడు వస్తుందంటే 8th జూలై 1 నుంచి జూలై 15కి వస్తుంది. ఓకేనా? సో జూలై మాసం అంతా కూడా ఈయన ఎక్కడున్నాడు? అక్కడే అయిపోయాడు. ఇప్పుడు చూసుకుంటే జూలై అయిపోయినాక ఆగస్ట్ మాసానికి ఇంటికి వెళ్ళాడు. అంటే ముందుగానే దూత ఏం చెప్పింది? జకర్యాతో ఏం చెప్పింది? నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఏం చేస్తాడు? ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తాడు. సో ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక భార్య ఇప్పుడు ఏమైంది? గర్భవతి అయిపోయింది. భార్య ఏమైంది? గర్భవతి. సో జూలై అంతా కూడా అక్కడే ఉండి ఆగస్టు ఇంటికి వెళ్ళాడు. ఆగస్ట్ ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడు. సో రైట్. సో వీళ్ళ కలయిక తర్వాత మనకు ప్రెగ్నెంట్ వెంటనే కలుగుతుందా? భార్య పడుతుంది కదా, అంటే భార్య పడుతుంది కదా, కనీసం ఒక 1 మంత్ అంటే చరిత్ర 1 మంత్ టైం పడుతుంది. అది పాజిటివ్ నెగిటివ్ అని మనం చెక్ చేసుకుంటారు కదా. రైట్. సో
ఇక్కడ ఏమంటే సెప్టెంబర్లో ఆమె ఏమైందంట? గర్భవతి అయిందా? సెప్టెంబర్లో ఆమె ఏమైంది? గర్భవతి అయిపోయింది. ఎక్కడ మనం చూసుకున్నాం అంటే ఒకసారి లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 37వ వచనం చూసుకుందాం. 37 కాదు, దానికంటే ముందు 36 చదువుకుందాము. మరియు లూకాసు వార్త మొదటి అధ్యాయము, ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని ఉన్నది. గొడ్డలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను ఈ మాట చొప్పున నాకు జరుగును గాక అని. చాలా ఇక్కడ చూస్తే మరి గాబ్రియేలు దూత మరియోదకు వచ్చి ఏమంటుంది? నువ్వు ఒక కుమారుని కంటావు. అది ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ వలన జరుగుతుందని దూత చెప్పేస్తుంది. ఇదంతా మనం మళ్ళీ అవసరం లేదు. సో మరియాకు దూత చెప్పినప్పుడు అప్పటికే ఎలిజబెత్కి 6 months ఉంది. ఎలిజబెత్కి 6 నెలల గర్భంతో ఉంది ఆమె. మరియాకి దూత చెప్పినప్పుడు అప్పటికి ఎలిజబెత్కి 6 months ప్రెగ్నెంట్ ఉంది ఆమె. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు వారికి యోహాను కంటే యేసు ప్రభువు 6 నెలలు చిన్నవాడు. క్లియర్ ఇక్కడ. అంటే యోహానుకు, ఎందుకంటే ఇక్కడ యోహాను దూత వచ్చి మరియాకు చెప్పినప్పుడు మరియా ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు, కానీ అప్పటికే ఎలిజబెత్కి 6 months ఉంది. అంటే మరియా ఇప్పుడు ఏమైంది? కన్సీవ్ అయింది. ఓకేనా? రైట్. సో 6 months గ్యాప్ ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది స్క్రీన్ చూడండి ఒకసారి. సెప్టెంబర్ టు 6 months. ఇప్పుడు జూలైలో జకరియా ఇంటికి వచ్చాడు, ఆగస్టు ఆమెతో ఉన్నాడు, సెప్టెంబర్కి ఆమె ఏమైంది? కన్సీవ్ అయింది. సెప్టెంబర్ నుంచి 6 months ఏమొస్తుంది? మార్చ్ వస్తుంది. సెప్టెంబర్ నుంచి 6 months ఏమొస్తుంది? ఈ మార్చిలో మరియా కన్సీవ్ అయింది. అర్థమవుతుందా? ఈ మార్చిలో మరియా ఏమైంది? కన్సీవ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్చి నుంచి బిడ్డ పుట్టాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది? 9 months పడుతుంది. ఇది బైబిల్లో డిసెంబర్ 25th అని రాయడం అలా ఉండదు. మనం ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి. దేవుడు ఏమి ఇచ్చాడు? మనకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. సో జూలైలో ఇంటికి వచ్చాడు, ఆగస్టులో ఇంటికి వచ్చాడు, జకరియా భార్యతో కలుస్తున్నాడు. సెప్టెంబర్లో ఏమైంది? కన్సీవ్ అయింది. సెప్టెంబర్ నుంచి 6 months మార్చ్. ఈ మార్చ్ టైంలో మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. మరియా ఇంటికి వచ్చింది, ఎలిజబెత్ ఇంటికి వచ్చి తను ఎలిజబెత్ గర్భంతో ఉందని మరియా తెలుసుకుంది. ఈమెకు దేవుడితో చెప్పిన విషయాలు కూడా ఈమె మరియాతో ఏం చేసుకుంది? ఎలిజబెత్ ఏం చేసుకుంది? పంచుకుంది. మనం చూస్తే కింద చూస్తే అక్కడ 56వ వచనం అవుతుంది. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండేను. చాలండి, ఇక్కడ ఆమెతో ఉండి ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనండి. సో ఇక్కడ మరియా ఎక్కడుందంటే 3 months, నెక్స్ట్ 3 months ఎక్కడుంది అంటే ఎలిజబెత్ అప్పుడు ఏమైంది? 9 months అయిపోయింది. సో అప్పుడు యోహాను గారు పుట్టారు. అర్థమవుతుంది కదా? యోహాను పుట్టారు. సో యోహాను గారు ఎప్పుడు పుట్టారంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో పుట్టాడు. ఎవరు? యోహాను గారు. అర్థమవుతుంది కదా? ఇక్కడికి 6 months అయింది. ఈ మార్చ్లో మరియా ఏమైంది? కన్సీవ్ అయింది మరియా. సో ఇప్పుడు 6 months దగ్గర 9 months పెట్టాడు. యోహాను గారు పుడతారు ఇప్పుడు. సో మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్లో ఎవరు పుట్టారు? యోహాను గారు పుట్టారు. ఇప్పుడు యోహాను కంటే యేసు ప్రభువు 6 months చిన్న కదా. సో జూన్ నుంచి మళ్ళీ 6 months వేసుకోండి. 6 months లేట్ పుట్టాడు. జూన్ కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అర్థమైంది కదా? అర్థమైందంటారా? రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి ఎలాగో 9 months పడుతుంది. కొంతమంది ఉంటారు ఎర్లీగా వచ్చేసారు, లోపల కంఫర్ట్ లేక అనా. కొంతమంది ఎర్లీగా కూడా పుడతారు, ఎందుకంటే వాళ్ళు లోపల ఏమన్నా కంఫర్ట్ ఫీల్ అవ్వరు వాళ్ళు. సో వాళ్ళు ఏమవుతారు? ఎర్లీగా పుడతారు. 1 month, 8 months,
8 నెలలకు పుడతారు, 8 నెలలకు కూడా పుడతారు, కొద్దిగా వీక్ ఉంటారని అంటారు. బట్ ఓకే, మనం ఇది తీసుకుంటే సో 40 weeks లేదా 280 days తీసుకుంటే 9 months. 9 months అయింది. సో అర్థమైంది కదా, మార్చ్ టు డిసెంబర్ ఎన్ని మంత్స్? 9 months. ఓకేనా? రైట్, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మరి డిసెంబర్ ఎట్లా మనకు డేట్ కన్ఫర్మ్ కావాలి? డిసెంబర్లో కన్ఫర్మ్ కావాలి. అర్థమవుతుంది కదా, డిసెంబర్లో ఏం కావాలి? డేట్ తెగాలి. ఇప్పుడు నెల క్లియర్ అయిపోయింది, ఏ మంత్ అనేది ఏమైంది? క్లియర్ అయిపోయింది. ఇది ఒకసారి అంటే అర్థం కాదు, మళ్ళీ ఒకసారి అంటే ఇంకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే క్లియర్, ఇక్కడికైతే క్లియర్గా ఉంది రైట్. సో డిసెంబర్లో ఎప్పుడు పుట్టాడో తెలియదు. సో అప్పుడున్న వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఈ లెక్క ప్రకారం ఇక్కడ డిసెంబర్ 15th అని చెప్తున్నాను మళ్ళీ నేను, అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా అంచనా వేసుకున్నారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేశారు? అంచనా వేసుకుంటే 15th సెప్టెంబర్ వాళ్ళు తీసుకొని కన్సీవ్ అయిన తీసుకొని, ఎందుకంటే ఈ మంత్లో ఈయన ఆఫ్ కదా యాజకత్వం, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు? క్యాల్కులేట్ చేస్తూ వచ్చారంటే సెప్టెంబర్ 15th కన్సీవ్ అయినట్టు అలా 9 మాసాలు లెక్కలు వేసేసుకొని డిసెంబర్ 15th 9 నెలలు నిండిన తర్వాత 9 months కంప్లీట్ అయిన తర్వాత, నెలలు నిండిన తర్వాత రాయబడింది అక్కడ వాక్యంలో. మీరు గమనించారో లేదో? నెలలు 9 months అంటే ముందే పుట్టారు. కొంతమంది ఇట్లా నెలలు నిండిన తర్వాత పుడతారు. సో నెలలు ముందు అంటే ఒక ఎప్పుడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన డిసెంబర్ 15th వరకు క్లియర్గా ఉంది. సో నెలలు నిండిన తర్వాత ఒక అంచనా వచ్చింది అప్పుడు. సో వాళ్ళు ఏం చేశారంటే 10 రోజులు యాడ్ చేశారు. 10 రోజులు ఏం చేశారు? వాళ్ళు యాడ్ చేసి డిసెంబర్ 25th అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. డిసెంబర్ 25th అన్నారు. ఎందుకు డిసెంబర్ 25th అని మీకు డౌట్ రావచ్చు మళ్ళీ. ఇప్పుడు ఎందుకు 7 days వేసుకోవచ్చు, 6 days వేసుకోవచ్చు, 5 days వేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. అంటే నేను కొద్దిగా డేస్ ఇంకా ముందుకు వచ్చి చెప్తున్నాను ఏంటంటే, ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూడండి. బిఫోర్ క్రైస్ట్, యానో డొమినియన్ అంటాం మనం. అంటే ఈనాడు కాలము ఒక వ్యక్తి ద్వారా డివైడ్ అయింది. కాలం అనేది రోజు ఏమైంది? ఒక వ్యక్తి ద్వారా డివైడ్ అయింది. అంటే మామూలు వ్యక్తి కాదని అర్థం చేసుకోవాలి. ఎవరు? యేసు ప్రభు మామూలు వ్యక్తి కాదని. అంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తి, అంటే లిస్టులో మొట్టమొదటి ఒక వ్యక్తి పేరు ఎవరి పేరు చూస్తుందంటే అది యేసు ప్రభు. అన్ని నామాల కన్నా పైనామం అని రాయబడింది కదా. సో మరి చరిత్రకారులు కాలాన్ని డివైడ్ చేసే టైంలో వాళ్ళు ఒక డివైడింగ్ పాయింట్ కొరకు చూస్తూ ఉన్నారు, మనం కాలాన్ని డివైడ్ చేద్దాం అన్నప్పుడు. సో వాళ్ళకి కనిపించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకి అర్థమైంది, కానీ మనకు అర్థం కావట్లేదు. సో యేసు ప్రభు నీ వాళ్ళు సెంటర్ ఆఫ్ ద పాయింట్ పెట్టుకొని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత. ఇప్పుడు మనం ఏమంటున్నాము? క్రీస్తు శకంలో ఉన్నాం మనం ఇప్పుడు, అవునా కదా అంటారు. అంటే 2025 సంవత్సరం. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తును పాయింట్లో పెట్టుకొని, మిడిల్లో పెట్టుకొని అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇప్పటి వరకు 2020 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? క్రీస్తు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు 2020 సంవత్సరాలు అయ్యింది. అర్థమవుతుంది కదా? ఈ 2020 సంవత్సరం ఫస్ట్ డే ఏంటి? న్యూ ఇయర్. జనవరి 1 న్యూ ఇయర్. అయితే చరిత్రకారులు ఏం చెప్తా ఉన్నారంటే 8th డే రోజు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి తీసుకెళ్ళారు? మరియా, యోసేపు ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు? 8th డే రోజు దేవాలయానికి తీసుకెళ్లారు సున్నతి చేయడానికి. అదేమైంది? ఇప్పుడు రికార్డ్ అయింది. అర్థమవుతుందా? అదేమైంది? రికార్డ్ అయింది అనమాట. బుక్లో ఏమైంది? అది రికార్డ్ అయింది. అర్థమవుతుంది? ఎప్పుడు? 8th డే. ఆ రికార్డ్ అయింది. వీళ్ళు చరిత్రకారులు ఏం చేశారంటే దాని డివైడింగ్ పాయింట్ తీసుకున్నారు. ఆ రికార్డ్ అయింది కదా, ఈయన డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ అవ్వలేదు, కానీ 8th డే రికార్డ్ అయింది. ఎందుకంటే దేవాలయానికి మన బైబిల్లో క్లియర్గా ఉంది, దేవాలయానికి ఆయనను తీసుకెళ్ళారు. 1 జనవరి ఆయన 8th డే అనమాట. ఇప్పుడు 8 days బ్యాక్ రండి. అర్థమైందని చెప్పేది? 8 days బ్యాక్ వచ్చామనుకోండి. ఫస్ట్ ఆయన దేవాలయానికి తీసుకెళ్ళారు 31st కదా, 31st, 30, 29, 28, 27, 26. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా?
చరిత్రలో నేను నమ్మను అంటే నువ్వు నమ్మడాన్ని ఇక్కడ ఆధారాలు ఉన్నాయి మాకు. ఇది మనకేమున్నాయి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. యూట్యూబ్లో తమ్నెల్స్ ఉంటాయి అన్నమాట. మాకు క్రీస్తు యొక్క బర్త్డే డిసెంబర్ 25 ఉంటే ₹1,00,000 ఇస్తామని వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు అని చెప్పారనమాట. వాళ్ళు ఒకవేళ మీరు ఈవినింగ్ టైం ఉంటే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకోండి. అది మీరు ఏం చేయండి, మాట్లాడుకోండి అనమాట. నాకేమైనా ఇస్తే నాకు కొద్దిగా ఇవ్వండి, ఎందుకంటే నేనే చెప్పాను ఆన్సర్. అర్థమైందా? అర్థమవుతుంది కదా? అంటే మొత్తం డీటెయిల్గా రాయాలా, ఆయన ఇలా ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు అనేసి. ఆయన ఎందుకు వచ్చాడో మనకి ఏం కావాలి, మనం తెలుసుకోవాలి. సో జనవరి 1 మనకు నూతన సంవత్సరం. అంటే ఆయనను ఆధారంగా తీసుకొని కాలాన్ని వాళ్ళు ఏం చేస్తారు, డివైడ్ చేస్తారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈనాడు మనం చనిపోయినా కూడా మ్యారేజ్ కూడా అంటే డేట్ వేయాలంటే కూడా ఆ డేట్ ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు, ప్రతి ఒక్కరు. లేదు లేదు నేను స్టార్టింగ్ నుంచి చేస్తానంటే అది ఎవరైనా వేస్తున్నారా, అన్యులు కానీ ఎవరైనా కానీ. క్రీస్తు పాయింట్, డివైడింగ్ పాయింట్ ఎవరంటే ఇక్కడ క్రీస్తు. ఆనాటి నుంచి ఇక్కడికి మనకి ఇప్పుడు 2025 ఇయర్స్ అవుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకు కాలమే సమాధానం ఇస్తుంది. 2020 సంవత్సరం నీకు ఏది ఇస్తుంది? నేను నాకు 2025 ఇయర్స్ ఎలా ముగించాయంటే దానికి ఆరంభము క్రీస్తు అంటుంది. ఏది? 2025 సంవత్సరం. 2026 సంవత్సరం అంటుంది నాకు ఆరంభము క్రీస్తు, నాకు ఆరంభము. ఆ రోజు రికార్డ్ చేశారు కదా ఆయనను. ఎక్కడ? మందిరంలో సున్నతి చేయడానికి వచ్చారు కదా 8 రోజున. ఆ రికార్డింగ్ పాయింట్, దాన్ని బట్టి రోజు నేను ఏమవుతున్నాను, జనవరి మాసము ఫస్ట్ డే ఏమంటుంది, నేను ఈ రోజు ఇలా ఉండడానికి గల కారణము, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవడం గల కారణం అన్నాడు. క్రీస్తు దేవాలయానికి వచ్చి రికార్డ్ చేయించుకోవడం. కాలం ఆయన గురించి ఏం చెప్తుంది. సృష్టి ఆయన గురించి ఏం చేస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. కాలము సాక్ష్యం ఇస్తుంది. మనం సాక్ష్యం ఏమంటే ఎవరు ముందుకు వస్తలేరు. అవునంటారా కాదంటారా? కాలము సాక్ష్యం ఇస్తుంది. సంవత్సరాలు ఏం చేసి ఆయన గురించి సాక్ష్యం ఇస్తామని. అర్థమైంది కదా? ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. దాని తర్వాత చాలా మంది వ్యక్తులు ప్రయాసపడి దీన్ని క్రోనాలజికల్గా కూడా వాళ్ళు ఏం చేశారు, ప్రూవ్ చేశారు అనమాట. ఇది నా పార్ట్ 1. నేను చెప్పాలనుకున్న అంశంలో ఇది మొదటి భాగం. నేను కరెక్ట్గా 1:30కి ముగించేస్తాను. 1:30కి 1 నిమిషం లేట్ అయినా మీరు భోజనాలకు వెళ్ళిపోండి. భోజనాలనే కంగారు పడకండి. అర్థమైంది కదా? డిసెంబర్ 25 ఎందుకు క్రిస్మస్ చేసుకుంటామంటే దానికి లెక్కలు ఇవన్నమాట. లెక్కలు ఇవి. మీకు ఇప్పుడు జ్ఞానం అందిందని అనుకుంటున్నాను. కాసేపు దాని కొన్ని మనం బలపరిచే వాక్యాల ముందు చూసుకుని వెళ్తాం. రైట్. మీకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఒక విషయం ఆగుదాం, ఒకసారి ఆగుదాం. క్రీస్తు ఎక్కడ పుట్టాడండి? ఎక్కడ పుట్టాడు బాలుడు, రక్షకుడు? నేను చెప్పాలి, ఆన్సర్ చెప్పేస్తానండి. ఎక్కడ పుట్టాడండి? పశువుల అమ్మా. ఎక్కడ పుట్టాడంటే పశువుల పంకల నయం, ఇంకా బెత్లెహేంలో అనలేదు. ఆయన ఎక్కడ పుట్టాడంటే ప్లేస్ చెప్పాలి. ప్లేస్ సార్, ఊరి పేరు చెప్పాలి. బెత్లెహేంలో. నేను ఎక్కడ పుట్టానంటే భూమి మీద పుట్టానంటే మన అర్థం ఉంది అందులో. నేను ఎక్కడ పుట్టానంటే భూమి మీద పుట్టాను అన్నట్లుంది మీ ఆన్సర్. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? కన్య అయినా మరియకి ఎందుకు పుట్టాడంటే కూడా మనకు ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. నెక్స్ట్, ఏ దేశంలో పుట్టాడు? ఏ వంశంలో పుట్టాడు? దావీదు వంశంలో పుట్టాడు. రైట్. ఇవన్నీ మనం చూసుకుందాము. మీకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. త్వరగా, నాకు హాఫ్ అన్ అవర్ టైమే ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్పమైన గ్రామము, నా కొరకు ఇజ్రాయేలులో ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి చాలా ఇక్కడ మనం చూసుకుంటే మీకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదా దేశంలో స్వల్పమైన గ్రామం, అంటే చిన్న గ్రామం అన్నమాట. అందులో నుంచి ఎవరు వస్తారంట? ఇజ్రాయేలు ఏలబోవు
నీళ్ళ నుండి ఇశ్రాయేలు ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చును. ఇంకా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమైనాడంట? ఇది ఒక ప్రవచనం అన్నమాట. ఎవరి గురించి? యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఒక ప్రవచనం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఫ్యూచర్ ఆయన ప్రత్యక్షం అగుతున్నాడు. మనం చూసుకున్నాం, ఆది కాలంలో కూడా యేసు ప్రభు ఉన్నాడు. చూసుకున్నామా? యెహోవా దూత మనకు ఆయన ఏమైనా కనబడతాడు అనమాట. అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షమగుచున్నాడు. ఆయన నీలో నుండి వచ్చును. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడంటే బిఫోర్ క్రైస్ట్. మనం చూసుకున్నాం కదా, డివైడింగ్ పాయింట్ బిఫోర్ క్రైస్ట్కి ముందు 700 సంవత్సరాలు మొదలుకొని 735 సంవత్సరాల ముందు ప్రవచించారు ప్రవక్త. అంటే 700 years బ్యాక్ ఇది ఏం చేశారు? ప్రవచించారు. మీకా గ్రంథంలో ప్రవచించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. లూకాసు వార్తకి వెళ్ళిపోదాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 5వ వచనం. మనం ఇందాక చదువుకున్నాం కదా, త్వరగా. లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం 2:5. గనుక ప్రదానం చేయబడిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన. ఇక్కడ చూడండి, ఇందాక మనం ప్రవచనం ఏం విన్నాము? బెత్లెహేము ఎఫ్రాత యూదయలోని స్వల్ప గ్రామమా, నీళ్ళ నుండి ఒక రాజు వస్తాడు అని ఉంది. ఇక్కడ చూస్తే ఇది నెరవేర్పు అన్నమాట. దావీదు వంశంలో మరి నజరేతు నుండి యోసేపు మరియ తీసుకొని ఎక్కడికి వస్తున్నాడు? యూదయలోని బెత్లెహేముకు వస్తున్నాడు. ఆమె అక్కడ ఏమైంది? బాలునికి జన్మనిచ్చింది. అవునట కదంటారా? హల్లెలూయా. అంటే ఇది నెరవేరుటకు ఈ మధ్యలో ఉన్న కాలం ఎంత? 700 years అప్రాక్సిమేట్గా. అంటే 700 సంవత్సరాల కింద ఇచ్చిన ప్రవచనము ఏమైంది? నెరవేర్చబడింది. హల్లెలూయా. రైట్. సో ఏదైతే ప్రవచనం పాత నిబంధనలో ఉందో కొత్త నిబంధనలో ఏమైంది? అది నెరవేర్చబడింది. నెక్స్ట్ ఇంకో ప్రవచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను. చాలండి, ఇక్కడ చూద్దాం. యెషయా గ్రంథము క్రీస్తు పూర్వము 7, ఇది కూడా ఆల్మోస్ట్ 740 680 BCలో రాయబడింది అనమాట. ప్రవచనం ఏమైంది అంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రవచనం అనేది ఏమైంది? చెప్పబడింది. అక్కడ ఏమంటుంది? కన్యక గర్భవతి అయి కుమారుని కన్యను అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. ఆ పేరుకు అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నెరవేర్పు చూసుకుందాం. మత్తయి వార్త 1వ అధ్యాయము 22వ వచనం. అర్థమవుతుంది? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? మత్తయి వార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇదంతా కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడు మత్తయి వార్త 1వ అధ్యాయము 22లో మరి యోసేపు భయపడ్డాడు. కన్యక గర్భము ధరించింది, ఆయన ప్రదానం చేయబడింది, ఇంకా వివాహము కాలేదు. ఆయనకి ఏమైంది? ప్రదానము చేయబడింది. యోసేపు ఏ వంశము? దావీదు వంశం. మనం మర్చిపోవద్దు ఇవన్నీ కూడా. యోసేపు ఏ వంశము? దావీదు వంశం. ఈ దావీదు వంశంలో ఉన్న యోసేపుకు మరి ఏమైంది? ఎంగేజ్మెంట్ చేయబడింది, ఇంకా వివాహము. ఆ టైంలోనే గాబ్రియల్ దూత వచ్చి మరియా నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేల్ అని మేము పేరు పెట్టేద్దాం అనేసి చెప్తుంది. అంటే ఈ ప్రవచనం ఇంతకుముందు ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో పేరు కూడా ఉంది. కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. దానికి అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అది మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి ఏమవుతుంది? దాని యొక్క నెరవేర్పు కనబడుతూ ఉంది. నెక్స్ట్
మూడవది ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా చాప్టర్ 23 వర్స్ 5. త్వరగా యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనొచ్చు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇంకా అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడుతురు. ఇక్కడ చూస్తే ఈ ప్రవచనం చూస్తే దావీదునకు నీతి చిగురు పుట్టించెదను అనగా దావీదు వంశంలో నుండి నేను మెస్సయ్యను ఏం చేస్తాను, రక్షకుని మీ కొరకు పంపిస్తాననేసి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో ప్రవచనం అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనం మనం చూసుకుంటే మరి అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 వంశాలు కనబడతా ఉంటాయి. దావీదు నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజలు బబులోనుకు కొనుపబడే వరకు 14 జనరేషన్ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడి నుండి యేసు పుట్టుక వరకు మనకు 14 జనరేషన్స్ కనబడతాయి. అంటే ఆ వంశాలు మనకు అక్కడ కనబడతాం. ఆ వంశావళికి సంబంధించిన వ్యక్తి ఈ యోసేపు. ఆ వంశాలకు సంబంధించిన వ్యక్తి అయ్యి యోసేపు ప్రదానము చేయబడింది కనుక ఇప్పుడు ఈ ప్రవచనం అనేది ఏమవుతుంది, నెరవేర్చబడుతుంది. ఇప్పుడు మరియా బిలాంగ్స్ టు దావీదు వంశానికి సంబంధించిన వ్యక్తి అవుతారు. మరియా ఆమె పుట్ట కుమారుడు ఎవరు అవుతారు, దావీదు వంశానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఈ విధంగా మరి ఆయన బెత్లెహేంలో పుడతాడు అనేసి ప్రవచనం ఏమైంది, నెరవేర్చబడింది. కన్యకకు పుట్టిన ప్రవచనం ఏమైంది, నెరవేర్చబడింది. తర్వాత దావీదు వంశంలో ఆయన వస్తాడు అనేసి ప్రవచనం ఏమైంది, నెరవేర్చబడింది. 3 విషయాలు మనకు గుర్తున్నాయా, ఆయన యొక్క బెత్లెహేంలో పుడతాడు, కన్యకకు పుడతాడు, దావీదు వంశంలో ఆయన వస్తాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయి, ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంకొక విషయం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడని మనం ఇక్కడ ఇంకొక పాయింట్ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. అర్థమైంది కదా. ఇక్కడ మీకు నేను ఇప్పటి వరకు 2 విషయాలు చెప్పాను. డిసెంబర్ 25 మనం ఎందుకు చేసుకుంటాం అనే దానికి ఆన్సర్ చెప్పాను. రెండవదిగా ఆయన పుట్టుకగల ప్రవచనాల్లో మనం కూడా నేను చూపించాను. ఇది 2వ పాయింట్ అక్కడ. ఫస్ట్ పాయింట్ వేసి డిసెంబర్ 5th మనం ఎందుకు చేసుకుంటాం అనేది, డిసెంబర్ 25 ఎందుకు చేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ప్రవచనాలు, దాని యొక్క నెరవేర్పు అన్నమాట. మూడు చూసుకున్నాం. బెత్లెహేము, తర్వాత కన్యకకు పుట్టిన తర్వాత మూడవది ఏంటి, దావీదు వంశంలో ఆయన వస్తాడు. సో క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ అని మీరు అంటారు, బట్ క్రిస్మస్ అంటే నేనేమంటే సాక్రిఫైస్ అంట. క్రిస్మస్ అంటే మీరు ఏమంటే సెలబ్రేషన్ అంటారు, బట్ నేనేమంటే సాక్రిఫైస్ అంట. ఇప్పుడు మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, స్వతంత్రం ఫ్రీడమ్ 1947 ఆగస్టు. వామ్మో, ఇవే మనం ఎట్లా పెట్టుకుంటే ఆగస్టు 15th. అవునా కదా, జెండా ఎగరేస్తారు, స్కూల్కి వెళ్తే మిక్చర్ ఇస్తారు. అవునా కదా, అంటే ఇప్పుడు ఆగస్టు 15th మనం దాన్ని ఏం చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి విజయంలో మనం ఏం చేసుకుంటాము, ఆ విజయం వెనకాల ఏముంది, సాక్రిఫైస్ ఉంది. సింపుల్గా యుద్ధం మనము గెలుస్తాము. మనం ఏం చేసుకుంటాము, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు ఏమైపోయాయండి, పోయాయి. క్రిస్మస్ అంటే ఓన్లీ సెలబ్రేషన్ కాదు, సాక్రిఫైస్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ కాదు, సెలబ్రేషన్తో పాటు సాక్రిఫైస్. మనం అది మన పిల్లలకు మనం ఏం చేయాలి, మనము నేర్చుకునే పిల్లలకు కూడా నేర్పించాలి. ఇలా చూస్తూ ఉంటాం, క్రిస్మస్ అంటే ఓన్లీ సెలబ్రేషన్సే ఉంటాయి వాళ్ళ మైండ్లో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్పుగా అనుకోవద్దు. లోక సంబంధమైన పాటలకు దేవుని పాటలకు సంబంధం లేకుండా ఏం చేశారు వాళ్ళు, డ్యాన్స్ చేశారన్నమాట. మనం అలా చేయలేదు. మన ప్రీ క్రిస్మస్ ప్రభు నామానికి మహిమకరంగా జరిగింది. చూడండి, అంటే క్రిస్మస్ ఓన్లీ సెలబ్రేషన్స్ అనుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే అన్నిలో డీజే పెడుతున్నారు,
వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? డీజే పెడుతున్నారు. అక్కడ పాటలు ఉన్నాయి, ఇక్కడ పాటలు ఉన్నాయి. అక్కడ అవే స్టెప్పులు, మళ్ళీ ఇక్కడ ఇవే స్టెప్పులు. ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఇది కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? సాక్రిఫైస్ అనట కాదంటారా? ఒక మరియా, మళ్ళీ ముగ్గురు వ్యక్తులు ముగించి చెప్పి నేను ముగిస్తాను. మీ ఇంట్లో పిల్లలు సో మరియలాగానే అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పిల్లలు కన్యకలు కన్సీవ్ అయ్యారు అనుకోండి. అమ్మ వచ్చి చెప్తుంది, అమ్మ నేను కన్సీవ్ అయ్యాను, నాకు ఇది ఎలా అయిందో నాకు తెలియట్లేదు. వీళ్ళు మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. నువ్వేదో ఇక్కడ ఏం చేసావు? తప్పు చేసావు. చితకబాదుడే ఇంకా తలుపులేసి లేదా అలానే ఉంది మరి ప్రజెంట్గా. దేవుడు దూతను పంపించి మీ పిల్లల దగ్గర పంపించి ఇంకా వాళ్ళకి వివాహం కాకముందే నువ్వు గర్వం కలుస్తావు, నేను నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు యాక్సెప్ట్ చేయరు. అదేంటి ప్రభువా, వివాహానికి ముందు నేను గర్వం కలుస్తున్నాను, నలుగురు 4 రకాలుగా ఏమనుకుంటారు? నన్ను వేశ్య అనుకుంటారు. నన్ను ఏమనుకుంటున్నాను? వేశ్య అనుకుంటారు. కానీ మరియా ఏమంటారు తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయంలో నేను చదువుతాను. మరియా ఏమంటారు తెలుసా? 46వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుడి యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము. ఏ కార్యం అంట? మరి మనం యాక్సెప్ట్ చేయము. అలా చెప్తే దూతలు వచ్చారా చెప్తే మనము యాక్సెప్ట్ చేయము. కానీ మరియా అంటుంది, దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఆయన నామము పరిశుద్ధము. చూడండి, నిజంగా మరియకు ప్రదానం చేయబడి ఉంది. నలుగురు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను కన్సీవ్ అవుతే నలుగురు నన్ను ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? బంధువులు ఏమనుకుంటారు? స్నేహితులు ఏమనుకుంటారు? పొరుగువారు ఏమనుకుంటారు? ఇవన్నీ పక్కన పెట్టేసేసి దేవుని దూత ఆమె వద్దకు వచ్చినప్పుడు నేను ప్రభువు దాసురాలను అందాను. హల్లెలూయా. నేను ప్రభువు దాసురాలను, ప్రభు చిత్తం నా పట్ల నెరవేరును కాదు. ఏం ఆలోచించలేదు ఆమె. ఏమి కూడా బంధువులు ఏమని కూడా సంబంధం లేదు, స్నేహితులు కూడా సంబంధం లేదు, యోసేపు ఏమని కూడా సంబంధము, అవన్నీ ఏం ఆలోచించలేదు ఆమె. నేను సిద్ధంగా ఉన్నాను. దేని కొరకు? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. బంధువులు ఉంటారు, పోతారు, అవునా? మన తోబుట్టిన వారు ఉంటారు. ఎవరు మనకు శాశ్వతము? ఇది సత్యం. ఎవరు కూడా మనకు శాశ్వతము? మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనకు శాశ్వతము. మరి ఏది శాశ్వతం అంటే దేవుడు ఒక్కడే మనకు శాశ్వతం. హల్లెలూయా. ఇవన్నీ ఏం ఆలోచించలేదు ఆమె. నేను ప్రభువు దాసురాలను. ఇది సాక్రిఫైసా? సెలబ్రేషన్? సాక్రిఫైస్. మరియా సాక్రిఫైస్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న యోసేపు, చూడండి, యోసేపు చెప్పగలిగినాడు, ఇలా పొరపాటు ఇలా అయితే మాత్రము ఆ పురుషుడు తీసుకొచ్చి ఈమెను అందరి ముందు పెట్టి గ్రామ పంచాయతీలో పెట్టి నిలదీస్తాడు. నా తప్పేం లేదు ఇందులో, సేఫ్. కానీ యోసేపు మాత్రము అతడు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరిచిన వాళ్ళక రహస్యంగా ఆమెను విడనాడ చూచాను. యోసేపు కూడా ఆమెను ఏం చేయలేకపోయాడు? నమ్మలేకపోయాడు. యోసేపు నమ్మలేదు. ఇంటి వారు నమ్మారా? బంధువులు నమ్మారా? స్నేహితులు నమ్మారా? మనము నమ్ముచున్నామా? మనం కూడా ప్రభువు నమ్ముచున్నామా? కానీ యోసేపు యుద్ధకు ఆ టైంలో యోసేపు యుద్ధకు దూత వచ్చి ఇది ఆమెకు పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎలా కలిగిందంట? పరిశుద్ధాత్మ వలన. అది దేవుడు చేస్తున్న కార్యం అది. అప్పుడు మళ్ళా ఆమె వద్దకు ఆయన నలుగురు అంటారే, నువ్వు మొగోడి కాదారా అన్నారా? నువ్వు మొగోడి కాదారా? నీకు రోషం లేదారా? నీ భార్య అలా అయ్యింది కదా అంటే అవనేమో పట్టించుకున్నాడా? ఈనాడు మన భార్య గురించి బయట భర్తకి ఎవరో చెప్తే ఇంటికి వచ్చి రోషంతో వెనక ముందు ఆలోచించకుండా ఏం చేస్తున్నాడు? భర్త ఎడాపెడా వాయం చేస్తున్నాడు. జస్ట్ ఎవరో చెప్పారు అంతే. లేరా అలాంటి వారు లేరా? తన భర్త గురించి ఎవరో ఏదో అన్నారు బయట, భార్య విన్నది పొరపాటున, ఇంటికి వచ్చి తలుపులు పెట్టి దెబ్బడే
లేరా? అలాంటి వారు లేరా? కానీ ఇక్కడ యోసేపు మాత్రము ఇంకెవరు ఏమని అనుకున్నా సంబంధం. మరి ఏదైతే దేవుని మీద లక్ష్యం ఉంచిందో యోసేపు కూడా దూత మాట్లాడిన తర్వాత దేవుని అంత ఆయన లక్ష్యం ఉంచాడు. ఇంకెవరు ఏమనుకున్నా నాకు సంబంధము లేదు. భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి, భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి, దేవుని అంత భక్తి కలిగిన వారు కూడా ఇలానే ఉండాలి అనమాట. అన్ని ఇస్తేనే వస్తాం దేవుని వద్దకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వద్దకు వస్తాం అనేవారు కొంతమంది. ఆ కొంతమందిలో మనం ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారు ఏమి ఉన్నా లేకుండా నేను ఏడికి వస్తాను? దేవుని వద్దకు వస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఒక రోజు నన్ను ఏమైతే విడిచి వెళ్ళిపోతాయి, కానీ నా దేవుడు మాత్రం అది నిత్యము ఉంటాడు. అన్నీ ఆయన ఉండినాక మిగతా వాడిని మొదలు ఆయన రాజ్య నీతిని వెతకండి, మిగతా వాడిని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రెండవది చూసుకుంటే మరియా సాక్రిఫైస్ మనకు కనపడతా ఉంది. రెండవది చూసుకున్నట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. త్వరగా ఫిలిప్పు, దానికంటే ముందు మత్తయి సువార్త 1:16. మత్తయి సువార్త 1:16. త్వరగా మత్తయి 1. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. మరియా భర్త అయిన కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాదు, మీరు ఎక్కడ చదువుతున్నారు? 1:16. మత్తయి సువార్త 2:16. క్షమించాలి, 2:16. ఆ జ్ఞానులు అపహాసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి ప్రాంతములోను మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. మరి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి రాజు ఎక్కడ పుట్టాడు అనేసి మరి ఎవరిని అడిగారు? ఈ రోజును. ఎందుకంటే రాజు పుట్టాడు కదా. రాజు ఎక్కడ పుడతాడు? రాజు గృహంలో పుడతాడు. వీళ్ళు సీత ఎక్కడికి వచ్చారు? రాజు ఇంటికి వచ్చారు. కానీ ఆయన పడింది అక్కడ. అంటే వీళ్ళు ఒకరు అనుకున్నారు, దేవుడు ఒక ఉద్దేశం ఒకటి అనమాట. పశువుల పాకల పుట్టాడు. ఎందుకు పశువుల పాకలు పుట్టాడు? అక్కడికి వద్దాం కాసేపు, అది గుర్తుపెట్టుకోండి. రాజు ఇంటికి వచ్చి రాజు పుట్టాడు, ఎక్కడున్నాడు, మేము ఆయన కలవాలన్నారు. ఈ ఏ రోజుకి అప్పటికి కంగారు వచ్చేసింది. నేనే కదా రాజుని. కొంతమందికి పిచ్చి ఉంటుంది అనమాట. భార్య పిచ్చి కంటే, పిల్లల పిచ్చి కంటే, డబ్బు పిచ్చి కంటే పదవి పిచ్చి ఉంటుంది. పదవి పిచ్చి, పదవి. రాజు అనే పిచ్చి నాకు ఉంది. ఇక్కడ ఏం పిచ్చి ఉంది నాకు? రాజు అనే పిచ్చి. అది పోతే ఎక్కడ పోతాను, నేను ఏమైపోతాను అనేసి. మరి వాళ్ళు వచ్చారు, ఈయనకు కూడా అర్థం కాలేదు. మీరు వెళ్ళి కలుసుకోండి, నాకు చెప్పండి అని అన్నాడు. బాగానే అన్నాడు. మరి దూత చెప్పింది జ్ఞానులకు, మీరు వెళ్ళే చోటు వెళ్ళిపోండి, ఏ రోజు వేరే ప్లాన్ చేస్తున్నాడు, బాగా చంపాలనుకున్నాడు అని అనుకున్నా. దూత చెప్పేసింది. జ్ఞానులు వెళ్ళిపోయారు. జ్ఞానులను మోసం చేశారని ఏ రోజు తెలుసుకొని ఎంత క్రూరత్వానికి పాల్పెట్టాడు అండి. జ్ఞానులు వచ్చిన కాలాన్ని బేస్ చేసుకొని 2 years పిల్లలందరూ కూడా ఏం చేశాడు? చంపించేశాడు. ఎందుకంటే పుడితే రాజు నా ఇంట్లోనే పుట్టాలి. నువ్వు అనుకున్న రాజు కాదయ్యా ఈరోజు ఆయన వేరే రాజు. విషయం ఆయనకు తెలియదు. ఎక్కడ నా అధికారం పోతుందో అనుకొని మరి యేసుప్రభు జాడ ఆయనకు తెలియలేదు. ఇట్లా చేస్తారా మీరు అనేసి ఏం చేశాడు? 2 years లోపు ఉన్న మగపిల్లలందరినీ ఏం చేశాడు? చంపించేశాడు. సాక్రిఫైస్ ఉందా, సెలబ్రేషన్ ఉందా? క్రిస్మస్ అంటే 2 years చిన్న పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు. మనం వాళ్ళ జ్వరం వస్తే మనం ఏం చేస్తామండి? తల్లడిల్లిపోతాం. అలాంటిది తల్లులు ఎంతగా వాళ్ళు ఏడ్చారో ఆలోచించాడు ఒకసారి. చిన్న పిల్లలు 2 years, వాళ్ళకి ఇంకా ఏమీ కూడా తెలియదు. కానీ ఏ రోజు చేసిన క్రూరత్వానికి వాళ్ళు ఏమైపోయారో? బలి అయిపోయారు. ఈ సంఘటన మనకి ఎక్కడ గుర్తుకొస్తుంది? మోషే అప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇది సెకండ్ సాక్రిఫైస్, అంటే బలి చెప్తా అనమాట. మరియా సాక్రిఫైస్ చేసింది. ఇక్కడ పిల్లలు కూడా ఏమైపోయారు? వాళ్ళు అనుకున్నారా దేవుని మమ్మల్ని ఎందుకు చంపించాలని అనుకున్నారా? వాళ్ళు లేదు, అడగరండి. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు క్వశ్చన్ చేయరు.
అంటే వారి విషయంలో క్వశ్చన్ చేయరు. తప్పు జరుగుతున్నా క్వశ్చన్ చేస్తారు, కానీ మంచి విషయాలు క్వశ్చన్ వాళ్ళు చేయరు. మేము బలి అవుతున్నాం, వాళ్ళు దేవుని అడిగారు అక్కడికి వెళ్ళాక, మనం ఎందుకు చంపించావు, మేము ఇంకా పాపం చేయలేదు, మా మీద ఎలాంటి నేరం కూడా మోపడలేదు అన్నారా? లేదు. వాళ్ళు ఏం చేస్తే అక్కడ సాక్రిఫైస్ చేస్తారు. చివరిగా మూడోది చూసుకొని మనం ముగించుకుందాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పు 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపమై ఉండి కలిగిన వాడై ఉండి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ చూస్తామంటే మనము చాలాగా 2వ అధ్యాయము 6వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మనం గమనిస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. దేవునికి మనకు అసలు పోలికనే లేదు. పోలిక ఉందా? దేవునికి మనం ఆయనతో పోల్చగలమా అసలు? మనం ఆయనతో మాట్లాడడం కూడా తగిన వారము కాదు. కానీ మనము చేసిన దోషముల నిమిత్తము ఆయన తండ్రితో ఆ ఒక భాగ్యాన్ని మన కొరకైనా ఏంటాడు విడిచిపెట్టాడు. ఆ మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఎలాగంట యజమానుడిగా వచ్చాడా, దాసుడిగా వచ్చాడా? దాసుడిగా వచ్చాడు. రిక్తునిగా చేసుకున్నాడు. ఎన్నిక లేని వాడిగా చేసుకున్నాడు. అంటున్నాడు ఆయన. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తాను విధేయత చూపిన వాడై తను తగ్గించుకున్నాను. మరి మనం విధేయత చూపలేకపోయాము, అవునా కదంటారా? విధేయత మనము చూపలేకపోయాం కనుక ఆయన వచ్చి ధర్మశాస్త్రం ఆయన ఏమయ్యాడు? లోబడ్డాడు, విధేయత చూపాడు అనమాట. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడు ఆయనకు ఉన్నత నామాన్ని అనుగ్రహించాడు, పైనామాన్ని. అంటే నిజంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం చూస్తూ ఉన్నాం కనుక అందులో నుంచి కుమారుడు 1 being in 3% మనం చదువుకున్నాం కదా. కుమారుడు సపరేట్ అయి మన కొరకు లోకానికైనా వచ్చాడు. విడిచిపెట్టకూడని భాగ్యానైనా విడిచిపెట్టాడు. మోషే అంటాడు ఒక మాట, ఏమంటాడంటే మోషే ఒక డిసిషన్ తీసుకోవడం అనమాట. ఐగుప్తులో ఉండాలా, సుఖభోగాలు అనుభవించాలా, ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తం నేను పోరాడాలా అని ఒక సమయం వచ్చింది ఆయనకు. ఐగుప్తులో ఇప్పుడు ఆయన ఏం చేయొచ్చు? మోషే సుఖభోగాలు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ వాళ్ళ బంధువులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటి వారందరూ కూడా. కానీ ఆయన మాత్రము ఐగుప్తులో ఉండొచ్చు, సేఫ్గా ఉండొచ్చు. కానీ మోషే అంటున్నాడు, నా ప్రజల నిమిత్తము నేను ఐగుప్తుల సుఖభోగాలు అనుభవించడం కంటే నా దేవుని నిమిత్తము నేను కష్టం అనుభవించడం నాకు అది గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఏది గొప్ప భాగ్యము? ఐగుప్తులు ఎంజాయ్ చేయడమా, దేవుని నిమిత్తం ప్రయాణపడమా? దేవుని నిమిత్తము. ఎందుకంటే ఆ సుఖభోగాలు ఒక రోజు పోతాయి, కానీ దేవునితో ఉంటే అన్నితో ఉంటాయన్నమాట. మరి ఇక్కడ ఇస్మ కూడా అలానే కనబడతా ఉన్నాడు అనమాట. ఇస్మ కూడా అలానే ఉన్నాడు. అర్థమవుతుంది కదా? రైట్. చివరికి 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. క్రిస్మస్ అయిపోయింది, రేపు అయితే అయిపోతుంది. మొత్తానికి క్రిస్మస్ అయిపోయిందంటారా? అయిపోయింది. ఎప్పుడో దేవుడి లోకానికి వచ్చాడు, మనతో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన రక్షణ పొందిన వారితో ఆయన ఏమైనాడు? ఉన్నాడా లేడా? మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు కూడిన వాళ్ళని నేను ఉన్నాను, అక్కడ నేను ఉన్నాను. ఆయనకి ఏం కావాలంట? మన హృదయం కావాలి. మీ దేహము పరిశుద్ధాత్మకి ఏమైందంటే ఆలయమై ఉన్నది, అవునా కదా? ఆయన మనలో ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. మన సంతోషము సంపూర్ణమవుతున్నది, అవునా కదంట? ఎందుకంటే దేవుడే తిరిగి మన వద్దకు వచ్చాడు, మనకు విముక్తిని కలగజేశాడు, రక్షణను అనుగ్రహించాడు, పరలోక రాజ్యానికి మార్గము చూపించాడు. అయితే ఫస్ట్ మనం మిస్ అయ్యాం. ఏంటి? ఆయన వచ్చినప్పుడు మనం లేము. ఆయన వచ్చినప్పుడు మనం ఉన్నామా? లేము. అయితే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన మరలా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు, అప్పుడు మనం మిస్ అయ్యాం, కానీ ఆయన మరలా రాబోతున్నాడు. ఇంకా ఆయన మరలా ఇది మిస్ కావద్దు. ఇది మాత్రము అది మిస్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ఇది మిస్ అయితే మాత్రము
తల్లి జాడ పిల్లకు లేదు అని పాట ఉంటుంది అనమాట. మిస్ అయితే అంతే పాట అనమాట. ఒక్క వచనం చూపించి ముగించేస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 1 7th verse అనమాట. మొదటి అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రవచనం కూడా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. తీయకండి, రాసుకోండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది ప్రవచనం. ఇంకా అదేమవ్వలేదు, నెరవేర్చబడలేదు. జకర్యాలో 14:4 కూడా ఉంటుంది అనమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది ఈ ప్రవచనము. జకర్యాలో 14:4 కూడా ఉంటుంది అనమాట. 7:14 దానియేలు జకర్యా. ఈ ప్రవచనం ఇప్పుడు ఏమైపోతుంది, ఇంకా నెరవేర్చబడలేదు. ఎలాగో ఫస్ట్ అయితే మిస్ అయిపోయాం, సెకండ్ మాత్రం మిస్ కావద్దు. అర్థమైందా? ఫైనల్లో మాత్రం మనమే కొట్టాలి. ఇక మిగతా ఎగ్జామ్స్ అయితే ఏమైనా పోను, కానీ లోకల్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ లేవని మనకు అనవసరం. స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ మనం ఆడాలన్నమాట. ఆట వరల్డ్ లెవెల్ ఆడాలి. ఇప్పుడు ఇది వరల్డ్ లెవెల్ అనమాట, ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. సో చూడండి, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు, ఆయన పక్కింట్లో ఉన్నాడు, ఆయన మా ఇంట్లో ఉన్నాడు అనేసి కొంతమంది చెప్తారనమాట. నమ్మడానికి వీలు. ఆయన మేఘారుడై రాబోతా ఉన్నాడు. మేఘాల మీద ఆయన రాబోతా ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయనను ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. నమ్మిన వారు చూస్తారు, నమ్మని వారు కూడా ఆయన ఏమిస్తారు, చూస్తారు. పొడిచిన వారు సైతం ఆయన చూస్తారంట. హల్లెలూయా. ఆయన పొడిచిన వారు సైతం ఆయన ఏం చేస్తారంట, చూస్తారు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. ఏం కొట్టుకుంటారంట, రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము ఎందుకు కొట్టుకుంటారు? వారికి ఏం లేదు, అప్పుడు రక్షణ లేదు. రక్షణ లేదు. ఏం లేదండి, రక్షణ లేదు. అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? అగ్ని ఉన్నప్పుడు చేతులకి ఏం చేసుకోవాలి, మనము సేఫ్టీ వేసుకోవాలి. నాకేం కాదు అనేసి అని చేపెడితే ఏమవుతుంది, కాలుతుంది. చేతులు కాకులు పట్టుకుంటే ఏం లేదు. ఇవ్వనంతా లేదు. ఆయన మరలా రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చేస్తాడంట, చూస్తారు. ఆయన ఎలా వస్తాడంట, ఆయన మేఘారుడు, ఆయన వస్తాడు. కాకపోతే ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. నేను మన ముషారులు అంటారు, ఆయన రేపు వస్తాడంటే ఇక ఆయన ఎల్లుండి వస్తాడంటే ఇలా పాపాలన్నీ చేసి రేపు రక్షణ వస్తాం. అదే మరి ఆయన అందుకే చెప్పలేదు ఎప్పుడు వస్తానని ఆయన చెప్పలేదు అనమాట. నేను ఒకటి 10 days అయ్యాక వస్తానంటే మీరు ఏం చేస్తారు, 5 రోజులు పాపాలు చేసి ఇంకా 5 రోజులు ఒప్పుకుంటారు అనమాట. మన గురించి ఆయన తెలుసు కాబట్టి అలా చెప్పలేదు. కాబట్టి ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన ఏమైపోతా, ఆయన రాబోతా ఉన్నాడు. కనుక మెలకుగా ఉండి మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి. నాకు తెలిసి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు చూసుకుంటూ చాలా ఉన్నారు. గొర్రెలు, మేకలు ఇందులో కూడా ఉన్నారంటే మన తోమంది. మీరు ఎవరో నాకు అంటారు, ప్రభు మీరు ఎవరో నాకు, అయ్యా మేము పాటలు పాడాము, నేను ఆరాధించాము, మేము అది చేసాము, ఇది చేసామంటే మీరు ఎవరో నాకు. ఎందుకంటే మన జీవితం అలా లేదు, ఆయనకి ఇష్టంగా లేదు, నమ్మకంగా మనం ఆయన జీవించగా లేకపోతాం. కనుక దేవుడు అంటున్నాడు మరలా ఆయన రాబోతా ఉన్నాడు. మనం అందరం కూడా ఇదే ఫస్ట్ అక్కడ అయితే మిస్ చేస్తాం, కానీ ఇది రెండవది, చివరిది. రెండవది దీన్ని మాత్రం మనము మిస్ చేసుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరు విడవబడతారంటే ఒకరు కొనుకోబడతారు. ఆ విడవబడ్డ వాళ్ళు ఎవరు, కొనుగోబడిన వారు ఎవరు? ఇందాక చూసుకున్నాం కదా, మీకా 5:2లో ఆయన రాజ్యము యుగ యుగములు వండును. ఆయన మరలా రాబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన ఆయన భూమి మీద జరిగించబోతా ఉన్నాడు. మొదట చనిపోయిన వారు లేస్తారు. వారితో పాటు మనం కూడా దేవుని సన్నిధికి కొనుకోబడతారు. సమస్తాన్ని దేవుడు నూతన పరుస్తాడు. కొత్త ఆకాశము ఇదే, మళ్ళీ ఆయన దీన్ని కొత్తగా చేస్తాడు. ఇవి రెన్యూ అనమాట. పాలసీ అయిపోతే మళ్ళీ కొత్తగా చెప్పుకుంటాం కదా, దీని మళ్ళీ ఆయన కొత్త ఆకాశము, కొత్త భూమి, పాతవి గతించదు, సమస్తమును నూతనమాయను. అక్కడ ఏముండదంట, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ప్రతి కన్నీటి భాష బిందువు దేవుడు ఏంటంట తోడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది మిస్ అయ్యామనుకో,
ఇది మిస్ అయ్యామనుకో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమవుదంట? అగ్ని ఆరదు, పురుగు చావదు. మా ప్రయాసము దాని కొరకే. మా ప్రయాసము దేని కొరకు? జీవమా మరణమా? జీవం. ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదు? సత్యం మంది మేము వారిని ఏం చేయాలనుకుంటున్నామో? ప్రతిష్ట చేయాలనుకుంటున్నాం. సత్యం మంది మేము వారిని ప్రతిష్టంగా చేయాలనుకుంటున్నాం. కనుక మన ప్రయాసం ఇది ఉండాలి. మనం లాస్ట్ చూసుకున్నాం కదా, గొర్రెలకి ఏమవుతుంది? వాక్యం వచ్చింది, మెసేజ్ వచ్చింది. వారి మెసేజ్ని స్వీకరించారు, దానికి రెస్పాండ్ అయ్యారు, రివీల్ చేశారు. మెసేజ్ను దూత చెప్పిన మెసేజ్ గొర్రెలు విన్నారు, చెప్పింది అవునా కాదని వాళ్ళు చూశారు. చూసి వెళ్ళి ఇక్కడ వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించారు. మనం కూడా విన్నాము, రక్షణ పొందాము, రక్షణ లేని వారికి సువార్తను ప్రకటించాలి. రిసీవ్ ద మెసేజ్, ది రెస్పాండెడ్ అండ్ రివీల్ చేయాలి. ఇప్పుడు మన పని ఏంటంటే రివీల్ చేయాలి, సత్యంలోనే నడిపించాలి. తాగుబోతులను మార్చాలి, తిండిబోతులను మార్చాలి, ఉగ్రవాదులను మార్చాలి, చెడ్డవారిని మంచివారిని చేసి సత్యంలోని వారిని నడిపించాలి. ఈ మాట దేవుడు దీవించి ఆస్వాదించినాక చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, ప్రపంచ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన దినమంతా కూడా కాచి కాపాడి మీరు కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆయుష్ను పొడిగించి మరి నాయన సంతోషకరమైన దినం ప్రభువ. అవును తండ్రి, ఎన్నికలేని వారము తండ్రి, అయోగ్యులము, అభాగ్యులము, మరణానికి సిద్ధంగా ఉన్నవారం ప్రభువ. మమ్మల్ని నాయన మీరు వెతికి రక్షించారు ప్రభువ. మా కొరకు లోకానికి వచ్చారు. నాకెందుకు లేని మీరు అనుకోలేదు నాయన. మీరు ఎక్కడ పోతే ఏది నాకు మీరు అనుకోలేదు ప్రభువ. మరి నా జనులు, నా బిడ్డలు అయ్యో నశించిపోతూ ఉన్నారు అనేసి నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రానికి విధేయత చూపి మరి ప్రభువ ఏదైతే మరణము గుండా మరి పాపం వల్ల ఏదైతే మరణము లోకానికి వచ్చిందో నాయన, మరి ఆ పాపానికి ప్రాయచితం కలగజేసి మీరు జీవాన్ని తీసుకొచ్చారు నాయన. మీకు స్తోత్రాలు ప్రభువ. మరి నాయన ఆ జీవము యేసులో ఉన్నది ప్రభువ. మరి యేసు అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును సెలవిసిన కనుక మరి నా ద్వారా తప్ప తండ్రి దగ్గర కూడా చేయలేదని సెలవిసిన కనుక తండ్రి క్రీస్తును తెలుసుకొని ఆ జీవమును మేము ప్రవేశించడం వంటలో కూడా మీ కృపణ మీ సాయం మాకు దయచేయండి తండ్రి. ఇంకా ఏమైతే రక్షణ పొందలేదో ప్రభు వారికి నాయన నూతన మనసు దయచేయండి. మీరే లోక రక్షకుడు వర్ణించడానికి సహాయమును దయచేయండి నాయన. మీకు వందనాలు ప్రభు. దేవా మీకు మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ మరొకసారి నాయన పరమును విడిచి ఈ లోకానికి మీరు వచ్చి మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, రక్షణను బట్టి నాయన మీకు వందనాలు ప్రభువ. నీ సొత్తుగా, నీ జనాంగముగా, నీ ప్రజలుగా, నీ కుమారులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. మా ప్రతి బలహీనత వాళ్ళని తీసివేసి మీ కృపను మీ సాయం దయచేయమని, మీరు వచ్చేంత వరకు నాయన మరి ప్రభు మేము మరణించేంత వరకు కూడా మమ్మల్ని భద్రపరచమని, అపవాది పన్నాగాలను మేము ముందుగానే పసిగట్టి వారిని జయించడానికి మీ కృపను మీ సహాయం మాకు అనుగ్రహించమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన పేరు పైన దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి అక్కర్ను తీర్చండి ప్రభువ. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయన, ప్రతి అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభువ. చిన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి, భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, విధురాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన అయ్యా మీరే తోడుగా ఉండి ఆయన మీ కాపుదల మీ కృపను అనుగ్రహించమని మరొకసారి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి మీకే మహిమ ప్రభావం తెలియజేస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని చేస్తూ యేసుక్రీస్తునామములో ప్రార్థించుకునేంతో అడుగుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన చిన్నపిల్లలు ఉన్నారా? ప్రకాష్, ఆకాష్ ఉన్నారా? త్వరగా రావాలి. చిన్నమాట ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రకాష్, ఆకాష్ ఉన్నారా? స్పెషల్ సాంగ్ ఫర్ కిడ్స్ అనమాట. ఎవరైనా పాటలు ఉంటే ముందుకు రావచ్చు. పిల్లలు మీరు పాడతారమ్మా ఏమైనా పాట? చిన్నపిల్లలతో ఒక పాట పాడించాలి కదా క్రిస్మస్ రోజు, మీరు నాకు చెప్పాలి కదా. రైట్, రావాలి. ప్రకాష్, ఆకాష్ కొరకు వెయిటింగ్.